చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! క్విక్‌గా రొయ్యల పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? క్లీన్ చేసుకున్న రొయ్యల్లో కొంచెం వాసన ఉంటుంది. అందుకని కొంచెం మజ్జిగ లేదంటే పెరుగు, ఉప్పు, పసుపు వేసుకొని వాష్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో రొయ్యలేసుకొని అందులోనే మళ్ళీ ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. అందులో ఉన్న వాటర్ అంతా బయటికి రావాలి. వచ్చిన వాటర్‌ని స్ట్రెయిన్ చేసుకోవచ్చు. లేకపోతే అందులోనే ఎగిరిపోయే వరకు బాయిల్ చేసుకోండి. హోల్ గరం మసాలాని ప్రిపేర్ చేసుకొని క్వాంటిటీస్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని ఉడికిన రొయ్యల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కాకుండా క్రిస్పీగా వస్తే సరిపోతుంది. అదే ఆయిల్‌లో మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని సాల్ట్, కారం, గరం మసాలా అన్ని డ్రై ఇంగ్రీడియెంట్స్ ఏసేసుకొని లాస్ట్‌లో ఫ్రై చేసుకున్న రొయ్యలేసుకోవాలి. బాగా చల్లారిపోయాక నిమ్మరసం వేసుకొని 2 డేస్ ఊరిన తర్వాత తింటే అద్దిరిపోతుంది.